చెప్పిన వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మహా అవతార్ బాబాజీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మేడం గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆత్మాభివందనములు తెలుపుకుంటూ మనం ఈరోజు స్వాధ్యాయం లేకపోదాం. టాపిక్ పేరు ఎన్లైటైన్మెంట్. ఈ పదం అందరూ వింటారు. పత్రి సారు ద్వారా మనం ఎన్నోసార్లు విన్నాం. ఎన్లైటైన్మెంట్ అనే టాపిక్ ఎన్నోసార్లు విన్నాం మనం. లైట్ అంటే వెలుతురు అనేది అందరికీ తెలుసు. లైట్ అంటే వెలుతురు. మనము ప్రతి క్షణము వెలుతురులో జీవిస్తున్నామా లేదా అనేదే ఎన్లైటైన్మెంట్. అది పెద్దది ఏం కాదు. అది ప్రతి క్షణము మనము వెలుగులో ఉన్నామా లేదా, దట్ ఈస్ కాల్డ్ ఎన్లైటైన్మెంట్. వెలుగు లేదు అంటే చీకటి ఉంది అని అర్థం. చీకటి ఉంది అంటే అజ్ఞానం ఉంది అని అర్థం. అజ్ఞానం ఉంది అంటే ఎరుక లేదు అని అర్థం. ఎరుక లేదు అంటే దుఃఖం ఉంది అని అర్థం. దుఃఖం ఉంది అంటే చీకట్లో ఉన్నాము అని అర్థం. స్క్రీన్ పెద్దగా ఉందా మేడం? నా స్క్రీన్ ఉంది సార్. ఓకే. ఎంతకాలం ఈ విధంగా మనము వెలుగులోకి రాకుండా చీకట్లో ఉన్నాము. ఇది సర్వసాధారణమైన విషయం. ఏమంటే ప్రతి ఒక్క మనిషి కూడా భూమి మీద దాదాపుగా నేను మంచి స్థితిలో ఉన్నాను అనుకుంటాడు. ఎందుకంటే డబ్బులో కానీ, ఆస్తిలో కానీ, బంగారంలో కానీ, బంధాలలో కానీ, అనుబంధాలలో కానీ ఇరుక్కుపోయి ఉంటాడు. కుటుంబంలో కానీ ఇరుక్కుపోయి ఉంటాడు మనిషి. ఇరుక్కుపోయినాను అనే విషయం కూడా అతనికి తెలియదు. ఆ మనిషికి, ఆ వ్యక్తికి తెలియదు కాబట్టి ఏదో ఒక టైంలో చీకటి అనేది ఆవరిస్తుంది. అజ్ఞానము అది చీకటిగా మారుతుంది, అది దుఃఖంగా మారుతుంది. అప్పుడు ఏం చేయాలో దిక్కు తెలియదు. నా పరిస్థితి ఎందుకు ఇట్లా అయింది? అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తుంది, చక్కటి కుటుంబం ఉంది, కానీ ఏదో అసంతృప్తిగా ఉంది. లోపల హృదయంలో అసంతృప్తిగా ఉంది. దాన్ని ఏమంటారంటే మనము ఎండార్క్మెంట్ అనుకోవచ్చు. చీకటిలో ఉండడం, డార్క్నెస్ లో ఉండడం. ఎండార్క్మెంట్, ఎన్లైటైన్మెంట్. మనకు అనుకోకుండా విచారం వచ్చింది అనుకోండి మైండ్లోకి, మనలో ఎన్లైటైన్మెంట్ లేదు అని అర్థం. ఎందుకంటే మనం అంతా కూడా, ప్రతి ఒక్క మానవుడు, ఆడ లేదా మగ, ఆ పిల్లలకు కూడా అదే నేర్పిస్తాం మనం. ద్వంద్వములో ఉండడం, రెండింటిలో ఉండిపోవడం, ఇరుక్కుపోవడం. ఆ ఇరుక్కుపోయిన తత్వం అనేది ఉందే, దాంట్లో నుంచి స్వేచ్ఛాతత్వములేకి మనం రాగలుగుతున్నామా లేదా అనేది కూడా మనం గుర్తించలేము. ఆ విధంగా జన్మలన్నీ గడిచిపోతాయి. జన్మలుగా ఆ చక్రంలో పడి, జనన మరణ చక్రంలో పడి, ప్రతి విషయంలో ఇరుక్కుపోయి చీకటిలో మగ్గిపోతూ ఆత్మ మురికి పట్టి, లాస్ట్కు ఆ మురికి పట్టిన ఆత్మ రోగగ్రస్తమైన శరీరంలో నుండి ఈ చీకటి కొంపలో నేను ఎందుకు ఉండాలి అని చెప్పి ఆత్మ బయటకు వచ్చేస్తుంది.
అందుకు రెండు వద్దు అంటారు. రెండు లేనప్పుడు ఉండేది ఒకటే. ఆ రెండు ఉంటే దాన్ని ద్వంద్వము అంటారు, డ్యుయాలిటీ అంటారు, ద్వంద్వం. రెండు తర్వాత మూడు వస్తుంది అనుకోకూడదు. ఇంకా మనకుండేది ఒకటి, రెండు. ద్వంద్వము లేదు అంటే ఏకత్వం ఉంది అని అర్థం. మిత్రుడు శత్రువు ఇరుక్కుపోయినామా? చీకటి వెలుగు ద్వంద్వం. రాత్రి పగలు ద్వంద్వం. జననము మరణము ద్వంద్వం. భూమి ఆకాశము ద్వంద్వం. క్రింది లోకము పైలోకము ద్వంద్వం. దుఃఖము ఆనందము ద్వంద్వం. సంతోషము విచారము ద్వంద్వం. వక్రబుద్ధి సునిశ్చితమైన బుద్ధి ద్వంద్వం. ఆలోచనలు లేని మనస్సు, గందరగోళంలో ఉన్న మనస్సు ద్వంద్వం. స్థిమితము అస్థిమితము ద్వంద్వం. చంచలము నిశ్చలము ద్వంద్వం. అన్నిట్లో ఇరుక్కుపోయినాం మనం. ఒకటి కావాల మనకు, రెండోది వద్దు. యాది కావాలా? చంచలం కావాలా నిశ్చలం కావాలా? మనకు ఆన్సర్ తెలిసిపోతుంది, అయినా మనం చెప్పం. ఆన్సర్ తెలిసిపోతుంది. చంచలం వద్దు, నిశ్చలం కావాలా. చంచలం అంటే చలించే మనస్సు. చలించే మనస్సు ఉన్నప్పుడు ఇంకా శరీరం కూడా తట్టుకోలేదు. ఈ చంచలానికి వ్యతిరేకమైనది నిశ్చలం. కాబట్టి మనం నిశ్చలమైన మనస్సుతో ఉంటే దాని స్థిరత్వము అంటారు, స్థిత ప్రజ్ఞత్వము అంటారు. స్థిత ప్రజ్ఞత్వం. ఈ స్థిత ప్రజ్ఞత్వంలో మనము నిరంతరము జీవిస్తూ ఉన్నామా అంటే లాస్ట్ గురువులు కూడా ఆ విధంగా ఉండడానికి సాధ్యం కాదు. గురువు కష్టాలు గురువుకు ఉంటాయి. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా గురువు కష్టాలు గురువుకు ఉంటాయి, శిష్యుని కష్టాలు శిష్యునికి ఉంటాయి. అయితే శిష్యునికి ఉన్న జ్ఞానం కంటే గురువుకున్న జ్ఞానము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయన ఆ కష్టానికి, ఇప్పుడు కష్టము నష్టము రెండు ఉన్నాయి, లేదంటే కష్టము సుఖము అనుకుందాం, ఈ రెండిటికి అతీతంగా ఉంటాడు. అందుకే దాన్ని ఏమంటున్నామంటే, మనం అతీతంగా ఉండడాన్ని ఏమంటున్నామంటే ఎన్లైటన్మెంట్ అంటున్నాం. ఆ జగద్గురువు అని మనం ఎవరినైతే అనుకుంటున్నామో, ఇప్పుడు మహావతార్ బాబాజీ ఫౌండేషన్ అని మన పేరు, ముందు పేరు ఆయన పేరు నాగరాజు. పుట్టుకతో వాళ్ళు నామకరణం చేసిండేది నాగరాజు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి ఉన్నాడు అని చెప్తాం. అంటే దాదాపు 5,000 సంవత్సరాల పైగా ఈ భూమి మీద ఉన్నాడు ఆయన. ఎందుకు 5,000 సంవత్సరాల పైగా ఉండాల్సి వచ్చింది? ఈ అమరత్వముతో ఆయన శక్తిని సంపాదించుకొని శక్తిని భూమండలం అంతా కూడా వ్యాప్తి చేస్తున్నాడు. కాబట్టి ఆ శక్తిని ఎవరైతే స్వీకరించగలుగుతారో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. వాళ్ళేమి నేను వచ్చి నీకు శక్తిని ఇస్తానని ఎవరు చెప్పరు. గురువులు, కొండ గుహల్లో ఉండే గురువులు కానీ, అమరజీవులుగా ఉండే గురువులు కానీ ఎవరు చెప్పరు నేను నీకు శక్తిని ఇస్తాను అని. వాళ్ళ శక్తి ఆటోమేటిక్గా, వాళ్ళ శక్తి తరంగాలు లేదంటే చైతన్య తరంగాలు లేదంటే చైతన్య శక్తి తరంగాలు ఈ భూమండలం అంతా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఎవరైతే ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయిని అందుకుంటూ ఉంటారో, లోతులను స్పృశిస్తూ ఉంటారో, వాళ్ళు ఆ విశ్వగురువుల యొక్క చైతన్యాన్ని శక్తిని స్వీకరించే స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది. అందుకోసం మనం ధ్యానం చేయాలా అని. వస్తుంది ప్రతి ఒక్కరికి. దుఃఖం రాని వాళ్ళు ఉండరు, కష్టం రాని వాళ్ళు ఉండరు, రోగం రాని వాళ్ళు ఉండరు, అందరికీ వస్తుంది. అయితే ఈ కష్ట సుఖాలకు అతీతంగా పోగలుగుతున్నామా? ఆనంద దుఃఖాలకు అతీతంగా పోగలుగుతున్నామా?
సంతోష విచారాలకు అతీతంగా పోగలుగుతున్నామా? మిత్రుడు శత్రువులకు అతీతంగా పోగలుగుతున్నామా? గందరగోళము నిశ్చల స్థితి, ఆ చంచలము నిశ్చలము వాటికి అతీతంగా ఉండగలుగుతున్నామా? అతీతంగా ఉంటే ఎన్లైటన్మెంట్, అతీతంగా లేకపోతే ఎండార్క్మెంట్. ఎన్ఫీల్డ్ అనే పదం వినింటారు, రాయల్ ఎన్ఫీల్డ్ అనే పదం వినింటారు మీరు. బైక్ పెద్ద బైక్ అది, రాయల్ ఎన్ఫీల్డ్. ఎన్ఫీల్డ్, ENFIELD, ఎన్ఫీల్డ్. ఫీల్డ్ అంటే బయట ప్రదేశం, రాయల్ అంటే చక్రవర్తి. రాయల్ ఎన్ఫీల్డ్, ఎన్ అంటే ఉన్నది, బరిలో ఉన్నది అని అర్థం. EN అంటే బరిలో ఉన్నది. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒక చక్రవర్తి బరిలోకి దిగినాడు అని అర్థం. అందుకే ఆ బండి పెద్దగా ఉంటుంది, బండిలో పోతా అంటేనే ఒక రకమైన టీవీగా ఉంటుంది బండిలో పోతా అంటే. ఎన్ఫీల్డ్. ఇక్కడ ఎన్లైటన్మెంట్, దిస్ ఈస్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. లైట్ లో ఉండు, ప్రతి క్షణము లైట్ లో ఉండు. ఒకవేళ ఆ లైట్ పోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తుపట్టు, దాన్ని ఎరుక అంటారు. అంటే నిరంతరము ఎరుకతో ఉన్నావా లేదా? ఎరుక లేనప్పుడు ఏమవుతుంది? మనసు పక్కకి వెళ్ళిపోతుంది, అంతే, ఏం లేదు. ఎరుక లేనప్పుడు మనసు పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనస్సుకు ఎన్లైటన్మెంట్ అనేది ఉంటుంది, ఆత్మకు కూడా ఎన్లైటన్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు సంసారంలో ఉండి, కుటుంబంలో ఉండి, ప్రపంచంలో ఉండే ఒక యోగికి మనస్సు ఎప్పుడు కూడా మైండ్ ఎన్లైటన్మెంట్ స్టేట్ లోనే ఉంటాడు ఆయన. మైండ్ ఎన్లైటన్మెంట్ స్టేట్ లో ఉంటూ పనులన్నింటినీ కూడా చక్కబెట్టుకుంటూ ఆత్మస్థితిలో ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా వెలుగులో ఉంటాడు అని చెప్తాం. ఎప్పుడు వెలుగులో ఉంటాడు. ఎవరైనా కూడా ఆ ఇరుక్కుపోయిన తత్వం నుంచి స్వేచ్ఛాతత్వం లేకపోవడానికి ఏదో ఒక జన్మలో ఎరుక ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించడాన్ని కూడా ఎన్లైటన్మెంట్ బిఫోర్ ఎన్లైటన్మెంట్ అంటే వెలుగు అనే దానిని శాశ్వతము చేసుకోక ముందు కూడా ఒక వెలుగు అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటుంది హృదయాన్ని, లేదంటే ఆత్మను, లేదంటే మనస్సును టచ్ చేస్తూ ఉంటుంది. అందుకే ఎన్లైటన్మెంట్ కు ముందు ఒక ఎన్లైటన్మెంట్, ఎన్లైటన్మెంట్ తర్వాత కూడా ఎన్లైటన్మెంట్ ఉంటుంది. 3 రకాలు అనుకుందాం. ఎన్లైటన్మెంట్ బిఫోర్ ఎన్లైటన్మెంట్, ఎన్లైటన్మెంట్, ఎన్లైటన్మెంట్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్, ఇవి 3 ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. గౌతమ బుద్ధుడినే తీసుకున్నాం. పత్రి సారు ఒకానొక టైంలో గౌతమ బుద్ధుడు మనకు ఆదిదేవుడు అన్నాడు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు ఏ ధ్యానం అయితే చేసినాడో, గౌతమ బుద్ధుడు ఏ ధ్యానం ద్వారా ఆయన ఎన్లైటన్మెంట్ అయినాడు. ఇంకా తెలుగులో ఖచ్చితమైన పదం ఏమంటే జ్ఞానోదయము అంటారు. ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయము. అసలైన జ్ఞానము ఆ క్షణంలో ఉదయించింది, అది ఎన్లైటన్మెంట్. అంతకుముందు అసలైన జ్ఞానము లేదు, ఇప్పుడు ఉదయించింది. ఆ లేదు కాబట్టి దానికోసము వెంపర్లాడుతున్నాము, తపన పడుతున్నాం. ఆ తపన పడడాన్ని ఏమంటారంటే ఎన్లైటన్మెంట్ బిఫోర్ ఎన్లైటన్మెంట్ అంటారు. ఇప్పుడు సిద్ధార్థుడు అనే వ్యక్తి, బుద్ధుడు కాకముందు సిద్ధార్థుడు, ఈ సిద్ధార్థుడు ఒక చక్రవర్తి కొడుకు, ఒక రాజు కొడుకు.
రాజు కొడుకు సాధారణంగా ఏమవుతాడు? వారసుడు కాబట్టి రాజే అవుతాడు, యువరాజు అంటారు. ఆయన మహారాజు లేదంటే చక్రవర్తి అనుకుందాం, ఈయన యువరాజు. మరి యువరాజు రేపొద్దున రాజుగా సింహాసనంలో కూర్చోవలసిన వ్యక్తి. అటువంటి సిద్ధార్థునికి సింహాసనంలో కూర్చోవాలని లేదు. అంటే అంతకు మించి ఉన్నతమైనది ఏదో ఉంది, ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు నాకు అందడం లేదు, నాకు తెలియడం లేదు. ఆ వెలుగుని ఎట్లయినా కానీ నేను తెలుసుకోవాలి. ఇది ఆయన యొక్క మనసులో పడిన ఆలోచన. ఎప్పుడైతే నేను నా స్వస్థితిని, నా స్వరూపాన్ని, లేదంటే ఆ వెలుగుని, లేదంటే ఆ దైవత్వాన్ని, లేదంటే ఆ దివ్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలనే ఒక ఆలోచన పడుతుందో, అక్కడ ఎన్లైటైన్మెంట్ మొదలైంది అని అర్థం. ఇప్పుడు ఈయనకు ఆలోచన పడింది సిద్ధార్థునికి. అయితే ఇరుక్కుపోయినాడు. ఎక్కడ ఇరుక్కుపోయినాడు? రాజ్యంలో ఇరుక్కుపోయినాడు. సింహాసనము అనే దానికి బంధించబడ్డాడు, తల్లిదండ్రుల ద్వారా బంధించబడ్డాడు. సుఖాలకు బంధించబడ్డాడు. రాజులకు హంసతూలిక తల్పాలు ఉంటాయి, చెలికత్తెలు ఉంటారు. వాళ్ళు హాయిగా అలా 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 ఆ నెమలి విసనకర్రలు పట్టుకొని ఊపుతూ ఉంటే వాళ్ళు హాయిగా నిద్రపోతుంటారు. ఇవన్నీ ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అది ఎంతకాలం ఉంటుంది? తాత్కాలికం. ఆ రాజ్యము ఆయన బలవంతుడైతే అంతకాలము బాగానే జరిగిపోతుంది. ఎప్పుడైతే అంతకు మించిన బలవంతుడు ఒక రాజు వస్తే మొత్తం ఆ రాజ్యం అంతా కుప్పగూలిపోయి ఈ బలహీనమైన రాజు బయటపడాల్సి వస్తుంది, అడవుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఆయన ఇరుక్కుపోయినాడు సిద్ధార్థుడు. సింహాసనానికి, భార్యకు, బిడ్డ కూడా ఉన్నాడు, రాహులుడు అనే పిల్లవాడు. భార్య బిడ్డలకు, రాజ్యానికి, సుఖాలకు, భోగాలకు ఇరుక్కుపోయినాడు. అంతా ఆయన ఎట్ట ఇరుక్కుపోయినాడో మనం కూడా అట్లా ఇరుక్కుపోయినాం. పత్రిజీ వచ్చే వరకు ఒరే శ్వాస మీద ధ్యాస పెట్టండి, అమ్మ తల్లి శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే అప్పుడు తెలిసింది. ఆ శ్వాస మీద ధ్యాస కూడా ఎవరికి చెప్పినారు మొట్టమొదటగా అంటే, పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది కైలాసంలో. ఉన్నతమైన స్థితిని పొందడం ఎలా అని అడుగుతుంది పార్వతీదేవి శివుణ్ణి కైలాసం. మొట్టమొదటగా శివుడు పార్వతీకి ఉపదేశించిన ఈ ఉపదేశమే శ్వాస మీద ధ్యాస. అక్కడి నుంచి అది భూలోకానికి దిగొచ్చింది. దిగి వచ్చి 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 గౌతమ బుద్ధుడి మైండ్లోకి వచ్చేసింది. అంటే ఉన్నత లోకాల జ్ఞానము ఎవరైతే భూమి మీద ధ్యానం చేస్తారో, ఆత్మస్థితికి పోవడానికి ఎవరైతే తపన పడుతూ ఉంటారో వాళ్ళ కోసం ఉన్నత లోకాలకు సంబంధించిన జ్ఞానం రెడీగా ఉంటుంది, రావడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి ఆయనకు ఒకానొక సందర్భంలో శ్వాస మీద ధ్యాస, ఇదే కదా జీవితానికి అంతా కూడా, మనం మరణించే వరకు మనతో పాటు ఉండేది ఇదే కదా. కాబట్టి దీన్ని పట్టుకుంటే మూలం తెలుస్తుంది అనుకున్నాడు ఆయన. మూలం అంటే ఆత్మ. నేను ఈ రూమ్ లో లైట్ వేసుకున్నాను, ఈ లైట్ అన్ని వస్తువుల మీద పడుతుంది, అన్ని వస్తువులు నాకు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ జూమ్ సెషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను కనపడుతున్నా, మీరంతా ఎవరు నాకేం కనపడలేదు. అంటే అది వీడియోలు ఆఫ్ లో ఉంటాయి. ఒక మేడం ఒకటి కనబడుతున్నారు. ఇప్పుడు లైట్ వేసుకున్నాను కాబట్టి నేను, ఈ లైట్ వెలుతురు వస్తువుల మీదంతా పడుతున్నది. నా మీద లైట్ పడింది, నేను కనబడుతున్నా. మీ మీద లైట్ పడింది, మీరు కనబడుతున్నా. ఆ లైట్ నే ఏమంటారంటే మూలము అంటారు. మూలం. ఆ లైట్ ఆఫ్ చేసినాం అనుకో, రాత్రుళ్ళు బయట కరెంటు లేదు, ఇంట్లో కరెంటు లేదు, ఎక్కడా కరెంట్ లేదు, మన కళ్ళకి ఏమైనా కనపడుతుందా? ఏం కనపడదు.
అంటే వెలుగు లేదు. వెలుగు లేనప్పుడు గుడ్డివాళ్ళు అయిపోయినాం మనం. మన కళ్ళకి ఏదో పవర్ ఉంది అని మనం అనుకుంటున్నాం. మన కళ్ళకు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ వెలుతురు నుంచి వస్తుంది. ఉదయం పూట అంతా కూడా, పగలు పూట అంతా కూడా సూర్యుని నుండి వచ్చే వెలుతురు వస్తువుల మీద పడుతుంది. సూర్యుడు అక్కడ పవర్, ఎనర్జీ. రాత్రుళ్ళు మనం వేసుకునే లైట్, ఎనర్జీ. వాటి సహాయంతో మన కళ్ళు చూడగలుగుతున్నాయి. అంటే చుట్టూ ఉండే వస్తువులు లైట్ మీద ఎట్లయితే ఆధారపడినాయో, మన యొక్క ఆ తత్వం, స్వరూపము అనేది ఆత్మ అనే మూలం పైన ఆధారపడి ఉంది. ఆత్మ అనేది వెలుగు. ఇక్కడ ఆ వెలుగును మనం రుచి చూసినామా లేదా? రుచి చూస్తే ఎన్లైటైన్మెంట్ పర్సన్ అంటారు. రుచి చూడకపోతే ఎన్లైటైన్మెంట్ దారిలో ఉన్నాడు అంటారు. అసలుకి రుచి చూడాలి, దాన్ని తెలుసుకోవాలనే తపనే లేకపోతే చీకటిలో ఉన్న వ్యక్తి అని చెప్తారు. ఇప్పుడు సిద్ధార్థుడు ఆడ ఇరుక్కుపోయినాడు, మనమంతా కూడా ఇరుక్కుపోయినాం. ఇది మొదటి స్టేజ్, ఇరుక్కుపోయిన స్టేజ్ అంటాం. అవన్నీ కూడా మనల్ని పట్టేసినాయి. మాయ పట్టేసింది, మాయ పట్టేసింది. ప్రతి వస్తువు ఒక మాయ. కుటుంబంలో కూడా మొగుడికి పెండ్లాం మాయ, పెండ్లాంకు మొగుడు మాయ, ఆ మొగుడు పెండ్లాలకు బిడ్డల మాయ, బిడ్డలకు వాళ్ళ తల్లిదండ్రులు మాయ, అంత మాయ. ఈ మాయలో ఉంటాం, బాగా సంపాదిస్తూ ఉంటాం, కుటుంబానికి అంతా బాగా అవసరాలు తీరుస్తుంటాం. అంతే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పప్పు పక్కన పెడదాం, బుడదలో కాలు పెడితే, ఏదైనా కాలు పెడితే అయిపోయింది కథ. కాబట్టి దీంట్లో నుంచి బయటపడాలనుకున్నాడు సిద్ధార్థుడు. ఈ ఇరుక్కువైన దాంట్లో నుంచి బయటపడాలి. బయటపడితేనే కదా నేను సత్యం గురించి తెలుసుకునేది. బయటపడకపోతే ఇట్లే ఉంటా నేను. మన ఆయన సింహాసనం ఎక్కమంటాడు, నేను సింహాసనం ఎక్కి ఆ సైనికులు, మంత్రులు, సామంతులు, యుద్ధాలు, ఇంతే. మనము అంతే కదా. పొద్దున్న తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం, పడుకుంటాం, టీవీ చూస్తాం, కొద్దిసేపు సీరియల్ చూస్తాం, సినిమాలు చూస్తాం. సో ఏం తేడా ఏం లేదు, అంతా ఇరుక్కుపోయిన వాళ్ళమే. ఇప్పుడు బయటకు వస్తున్నాం అంతే. ఆ ఇరుక్కుపోయిన తత్వంలో నుంచి సిద్ధార్థుడు బయటికి పోవడానికి చాలా నరకాన్ని అనుభవించినాడు లోపల. సత్యం కనుక్కోవాలని ఒక వైపు ఉంది, ఇంకొక వైపు తల్లిదండ్రులను వదిలిపెడితే ఏం బాగుంటుంది, భార్యా బిడ్డలను వదిలిపెడితే ఏం బాగుంటుంది, రాజ్యాన్ని వదిలేస్తే ఏం బాగుంటుంది. ఇవన్నీ కూడా సుఖాలే కదా. వీటిని వదిలిపెడితే నాకు ఇబ్బందులు వస్తాయేమో, రెండో ఆలోచన, ద్వంద్వము అంటారు దాన్ని. మనకుండవా ఆలోచనలు? ఒక పని మొదలు పెడతాము, ఇది జరుగుతుందా లేదా, అయిపోయి అక్కడ రెండు వచ్చా, జరుగుతుందా జరగదా. ఇంకా స్థితికి పోయినామా లేదా మనం, అంటే ఏకత్వ స్థితికి పోయినామా లేదా, ఎన్లైటైన్మెంట్ స్థితికి వెళ్ళినామా లేదా, ఆ ఎన్లైటైన్మెంట్ స్థితిని మెయింటైన్ చేయగలుగుతున్నామా, నిరంతరము కూడా దాన్ని మేనేజ్ చేయగలుగుతున్నామా. దాన్ని మేనేజ్ చేయాలి అంటే ఎప్పుడు ఆనందంలో ఉండాలా. ఎప్పుడు ఆనందంలో ఉండాలంటే ఎప్పుడు ఎనర్జీ ఉండాలా. ఎప్పుడు ఎనర్జీ ఉండాలంటే శ్వాస మీద ధ్యాసకు రావాలి. ఒకవేళ చాలా మందికి టైం కూడా ఉండకపోవచ్చు ధ్యానం చేసేంత టైం. అంటే ఇంట్లో ఉండే వాళ్ళైతే పర్వాలే, వాళ్ళకు కూడా బుద్ధి పుట్టకపోతే, ఆ బుద్ధి పుట్టలేదు అంటే ఏమి, మంచి బుద్ధి అంటే సక్రమమైన బుద్ధి, వక్రమమైన బుద్ధి, మళ్ళీ అక్కడ కూడా ద్వంద్వం వచ్చాయి. ఇంట్లో ఉన్నారు, ధ్యానం గురించి తెలుసు, ఒక గంట సేపు శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకుంటే ఎనర్జీ వస్తుందని తెలుసు, ఏదో ఒక నాటికి ఎన్లైటైన్మెంట్ అనేది వస్తుందని తెలుసు. కానీ లాస్ట్కు మనసు ఒప్పుకోదు అక్కడ. ఒకవేళ బుద్ధి ఓకే ఓకే చూద్దాం అన్నా కూడా మనసు ఒప్పుకోదు.
మనసే మాయ. మనసునందు ముక్తి మరి ఒక చోట వెదకబోవాడు వెర్రివాడు. గొర్రె చంక పెట్టి గొల్ల వెతుకు రీది విశ్వనాభిరామ వినరవేమ. మనసులోని ముక్తి మరి ఒక చోట వెదకబోవాడు. ముక్తి ఎక్కడుందంటే మనసులోనే ఉంది. మనం ఎక్కడ వెతుకుతున్నాం? దేవాలయంలో వెతికినాం, కనపడలే. మసీదులో వెతికినాం, కనపడలే. చర్చిలో వెతికినాం, వెతుకుతూనే ఉన్నాం, కనపడలే. విగ్రహాలు పెట్టి పూజలు చేసి అభిషేకాలు చేసినాం, కనపడలే. యజ్ఞం చేసినాం, కనపడలే. యాగం చేసినాం, కనపడలే. ఎప్పుడు కనపడింది? కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు కనపడింది. దాన్ని అంతర ప్రయాణము అంటారు. ఎందుకు అంటే లైట్ ఎక్కడ ఉంది అంటే బయట లేదు. బయట ఉండే లైట్ అంతా కూడా తాత్కాలికమైనది. శాశ్వతమైన లైట్ లోపలుంది. ఇది తెలుసుకున్నాడు సిద్ధార్థుడు. ఇట్లయితే రాజ్యంలో ఉంటే నేను కనుక్కోలేను, సత్యాన్ని కనుక్కోలేను, నేను ఆ లైట్ను చూడలేను. ఎన్లైటన్మెంట్ అనేది నాకు కలగదు. ఇది ఆయన ఆలోచన. సో లాస్ట్కు ఆయన చేసింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు ఒకానొక అర్ధరాత్రి. నన్ను ఇరికిచ్చేస్తారు, ఇరికిచ్చేస్తే బయటపడలేను, ఇక్కడే ఉంటే ఎన్లైటన్మెంట్ కుదరదు నాకు అని అడవుల్లోకి వెళ్ళిపోయినాడు. ఒకటోది ఇరుక్కుపోవడము, రెండోది నిరోధం. మనస్సులోనే ఒక రకమైన సంఘర్షణ. రెండోది సంఘర్షణ. మనస్సులోనే ఒక రకమైన సంఘర్షణ ప్రతి ఒక్కరికి జరుగుతుంటుంది. సంఘర్షణ రెసిస్టెన్స్ అంట. దీన్ని దాటుకొని పోవాలి. అంటే ఈ సంఘర్షణలో పోదామా వద్దా? సత్యాన్ని కనుక్కోవడానికి నాకు కుదురుతుందే కుదరదా? దానికి సంబంధించిన సాధన చేద్దామా వద్దా? ఇది సంఘర్షణ, ఘర్షణ. దాన్ని డిప్రెషన్ అంట. స్పిరిచువల్ డిప్రెషన్, ఆధ్యాత్మిక సంఘర్షణ. ఒక పక్క టీవీ చూస్తూ ఉంటాం, ఇంకొక పక్క ధ్యానం చేయాలనే ఉంటుంది, అది సంఘర్షణే. ఒక పక్క పనులు చేస్తూ ఉంటాం, ఇంకొక పక్క ధ్యానం చేయలేదే అనే ఒక ప్రశ్న మైండ్లో కదులుతూ ఉంటుంది, అది ఒక సంఘర్షణ. ఈ సంఘర్షణలో మన ఆత్మ నలిగిపోతూ ఉంటుంది, మనం నలిగిపోతుంటాం, మన మనసు నలిగిపోతుంటుంది, ఆత్మ నలిగిపోతుంటుంది. మొత్తం మీద టోటల్గా ద్వంద్వంలో ఉండిపోతుంది శరీరం, మనస్సు. ఇంకా ఆత్మస్థితి ఎప్పుడు వచ్చేది? ఎన్లైటన్మెంట్ ఎప్పుడు వస్తుంది? అందుకు సిద్ధార్థుడు ఒకానొక అర్ధరాత్రి జంప్, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు, ఎవరికీ చెప్పలే. నా ఉద్దేశము సరి అయినదైతే, నేను సత్యం కోసం పడే తపన సత్యమైతే, నేను చేయబోయే నా సాధన నిజమైతే, సత్యమైతే, నా కుటుంబం క్షేమంగా ఉంటుంది. అది ఆయన అనుకోండేది పోయే ముందర. వెళ్ళిపోయినాడు. ఎంతో మంది గురువుల దగ్గరికి పోయినాడు, అడిగినాడు, సత్యం కనుక్కోవాలా, నాకు మీరు ఏదన్నా కూడా మార్గదర్శకత్వాన్ని ఇవ్వండి, గైడెన్స్ ఇవ్వండి అని అడిగినాడు. వాళ్ళకు తెలిసినవన్నీ కూడా చెప్పినారు. మొదటిదేమో ఇరుక్కుపోయిన దశ, రెండోదేమో నిరోధించే సంఘర్షణతో కూడిన దశ, మూడోది తప్పించే దశ. ఆ తపనతో తిరిగినాడు ఆయన. ప్రతి ఒక్క గురువుని అడిగినాడు, నాకు నేర్పించండి. ఏ గురువు అయినా కూడా ఎంత నేర్పిస్తాడో ఆయనకు తెలిసినంత వరకే నేర్పిస్తాడు, అంతకు మించి నేర్పించలేడు కదా. సో ఈయనకు లాస్ట్కు 400-500 మంది గురువుల దగ్గరికి తిరిగిన తర్వాత లాస్ట్కు ఈయనకు ఎవ్వరికి కూడా సత్యం గురించి తెలియదు. అందరూ కూడా పైన జీవితాన్ని గడుపుతున్నారు, అంతర జీవితాన్ని గడపడం లేదు.
అంతర్ముఖము అనేది ఎవరికీ తెలియదు. ఆత్మకు సంబంధించిన వెలుగు ఎవరికీ తెలియదు. ఎన్లైటన్మెంట్ అనేది ఎవరికీ తెలియదు. అది నేను కనుక్కోవాలి. అది కనుక్కోవాలంటే ఎవరి గైడెన్స్ అవసరం లేదు, ఎవరి మార్గదర్శకత్వము అవసరం లేదు. నేనంతకు నేనే కనుక్కుంటానని వెళ్ళిపోయినాడు. ముందుకు పోయి ఒకానొక చెట్టు కింద కూర్చున్నాడు. అంటే పూర్తిగా ఆత్మకు అంకితం అయిపోయినాడు. అంకిత భావం, ఇరుక్కుపోయిన దశ, సంఘర్షణ దశ, తపనబడే దశ, ఆత్మకు అంకితమైన ఒక దశ. అక్కడ ఆయన ఏం చేస్తే నేను సత్యం దగ్గరికి పోతాను, మూలం దగ్గరికి పోతాను అన్నప్పుడు ఆయనకు శ్వాస మీద ధ్యాస అనే ఒక సాధన దొరికింది. అనుకోకుండా వచ్చింది ధ్యానం. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఆయనకు వచ్చేసింది. ఆ విధంగా ఆయన 6 సంవత్సరాల పాటు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేసి ఒకానొక పౌర్ణమి రాత్రి తన జన్మ పరంపరను, కర్మ పరంపరను చూసుకున్నాడు. ఆయన దుఃఖానికి మూలము కోరిక అని తెలుసుకున్నాడు. అష్టాంగ మార్గాన్ని బయటికి తీసుకొచ్చినాడు. సరి అయిన దృక్పథము, సరి అయిన ఆలోచనలు, సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాయము, సరి అయిన ధ్యానము, ఇటువంటి ఒక ఎనిమిది అష్టాంగ మార్గము అంటారు. గౌతమ బుద్ధుడు అయిన తరువాత, ఆయన బుద్ధుడు అయిన తరువాత ఆయన జ్ఞానోదయం అంటే ఎన్లైటన్మెంట్ అయిన రోజు పౌర్ణమి రోజు. ఆయన జన్మించిన రోజు పౌర్ణమి రోజే. ఆయన శరీరాన్ని వదిలిపెట్టిన రోజు కూడా పౌర్ణమి రోజే. అది మే నెలలో వస్తుంది. దాన్నే బుద్ధ పౌర్ణమి అంటాం. అంటే మనం ఒకవేళ ఉపయోగించుకుంటే ప్రతి క్షణము కూడా మనకు ఎన్లైటన్మెంట్ క్షణము అంటాం. అందుకే మనసులోని ముక్తి మరి ఒక చోట వెతుకపోవాడు వెర్రివాడు. ఎక్కడెక్కడో బయట వెతకాల్సిన అవసరం లేదు. గొర్రె చంక పెట్టి గొల్ల వెతుకు రీతి. గొర్రెను చంకలో పెట్టుకొని గొల్లవాడు నా గొర్రెది నా గొర్రెది అనుకుంటే తిరిగినాడు. ఎక్కడుంది గొర్రె? చంకలో ఉంది. మనం కూడా అంతే. మన లోపల ఉండే దేవుణ్ణి ఎక్కడున్నాడు దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు? ఒక గుడికి పోయి, తిరుపతికో కాళహస్తికో పోయి, శ్రీశైలము పోయి దర్శనం అయితే ఎంత ఆనందపడతాం. దాంట్లోనే అంత ఆనందం ఉంటే ఇంకా దీంట్లో ఎంత ఆనందం ఉండాలా? బయట చూసిన విగ్రహం అంత ఆనందాన్ని ఇస్తే లోపల ఉన్న ఆత్మ వెలుగు ఎంత ఆనందాన్ని ఇస్తుంది. దాన్ని ఎన్లైటన్మెంట్ అంటారు. ఆ నేను చాలా ఈజీగా జరిగింది, నాకు తొందరగా జరిగింది దర్శనము అని ఎగిరేసేది కాదు సంకలు. అది ఎన్లైటన్మెంట్ కాదు. ఎన్లైటన్మెంట్ కాదు, అది ఒక మనస్సుకు సంబంధించిన ఒక ప్రక్రియ. దర్శనము, అభిషేకము, అర్చన, యాగము, యజ్ఞము మనస్సుకు సంబంధించిన. ఇంకా యజ్ఞయాగాదులలో కొంచెం వాతావరణం అన్నా శుభ్రం అవుతుంది, చుట్టూ ఉండే వాతావరణం. ఎందుకంటే ఆ నెయ్యి అవి ఇవి అగ్నిగుండం లేక పోస్తారు కాబట్టి వాటి నుంచి వచ్చిన ఆ వాయువులన్నీ కూడా చుట్టూ ఉండే వాతావరణంలో ఉండే ఆ కాలుష్యాన్ని తరిమేస్తాయి. కాబట్టి యజ్ఞం మంచిది. అయితే ఆ బయట చేసే యజ్ఞం కంటే ఈ యజ్ఞము అనేది ఇంకా గొప్పది. ఆ గొప్పదనానికి అంతం లేదు. అందుకే గొప్పదనానికి అంతము లేదు, ఆనందానికి అంతము లేదు అంటే దానికి అర్థం ఏమంటే గౌతమ బుద్ధుడు ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత ఇంక నేనేం చేయాల? ఇంతకు మించిన ఆనందం ఏదన్నా ఉందా? మనం ఏమనుకుంటామంటే ఎన్లైటన్మెంట్ అంటే ఒకటి అనుకుంటాం, ఆత్మతత్వం గురించి నాకు అనుభవం అయ్యింది అనేది. అది మాత్రమే కాదు. తర్వాత గౌతమ బుద్ధుడు ఏం చేసినాడు?
ఏదైతే నేను సత్యాన్ని తెలుసుకున్నానో దాన్ని మొత్తం ప్రపంచమంతా కూడా చాటి చెప్పాలి అని. అక్కడి నుంచి ఒక్కొక్కరిని ఆయన కలుపుకుంటూ పోయినాడు. మొదట 5 మిత్రులను కాశీలో ఉన్నారు. ఈ థరుడైతో చూసినాడు. ఎక్కడో బుద్ధగయలో ఉండే ఆయన, గయ అనే ప్రాంతంలో ఉండే ఈ బుద్ధుడు మూడవ కంటితో తన 5 మంది మిత్రులు, మొట్టమొదటి 5 మంది మిత్రులు కాశీలో ఉన్నారని తెలుసుకున్నాడు. సో వాళ్ళని పట్టుకుంటే ఒక్కొక్కరు ఇంకా కొంతమందికి చెప్తారు కదా. స్టాలిన్లో అనుకుంటా చిరంజీవి సినిమా, నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చేయాల్సిందల్లా కూడా ఇంకొక ముగ్గురికి చెప్పు, సహాయం చేయమని చెప్పు, సహాయం చెయ్యండి, వాళ్ళని ఒక్కొక్కరిని మరో ముగ్గురికి చేయమని చెప్పండి. ఆ విధంగా అదంతా కూడా వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ కూడా అంతే, ఎవరైనా కూడా ఒక ధ్యానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిన ఆ విషయాల్ని కానీ ఆ పద్ధతిని కానీ ఇంకొక ముగ్గురికి, ఇంకొక నలుగురికి, ఇంకొక 10 మందికి, ఎంతమందికైనా మనం చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక సామ్రాజ్యం, ఇంత పెద్ద ధ్యాన సామ్రాజ్యం ఊరికే ఏర్పడిందే. మరి ఒకే ఒక వ్యక్తి, ఆ సినిమా కూడా వస్తుంది 19వ తేదీ, మనం చూడబోతున్నాం. చప్పట్లు కొట్టుకోవాలి, మనం చూడబోతున్నాం సినిమా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సినిమా మనం చూడబోతున్నాం. ఆదివారం దగ్గరకు వచ్చింది. మనం ఒక్క మనిషి ద్వారా ఆయన ధ్యాన యోగాన్ని కంప్లీట్ చేసుకొని కర్మయోగంలోకి దిగినాడు. ఇది అద్భుతమైన ఎన్లైటన్మెంట్. ఆనాడు గౌతమ బుద్ధుడు ఏ విధంగా అయితే ధ్యాన ప్రచారం చేసినాడో, ఆనాడన్నా కూడా 2500 సంవత్సరాల కిందట పెద్ద జనాభా ఏం లేదు, సులభంగా దొరికేవాళ్ళు. మంచోళ్ళు ఎవరు, మాట వినేవాళ్ళు ఎవరు, వినకుండా ఉండేవాళ్ళు ఎవరు, సులభంగా దొరికేవాళ్ళు. మరి ఈ కాలంలో అప్పుడు ఆయన ఎట్లయితే తరుడితో చూసినాడో, ఈయన కూడా అదే విధంగా చూసి ఫలానా చోట ఫలానా వ్యక్తిని కలిస్తే నాకు ఏదైతే నేను అనుకుంటున్నానో అది నెరవేరుతుంది అని ముందుగానే తెలిసిపోయింది. లాస్ట్కు పత్రిజీకి పైలోకాల వాళ్ళు ఏం చెప్పిండేది కూడా తెలిసిపోయింది. ఎవరైనా పక్కన కూర్చొని మైకు పట్టుకుంటే వాడు ఏం చెప్తాడో కూడా ఆయనకు ముందే తెలిసిపోతుంది, కానీ గమ్మునుంటాడు. సో దట్ ఈస్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ అంటే పూర్తిగా సమాజానికి అంకితం కావడం, ఆత్మకు అంకితం కావడం ఒకటి, తర్వాత సమాజానికి అంకితం అవడం ఒకటి, తరువాత అన్నిట్లో కూడా ఏకత్వాన్ని, నన్ను నేను చూసుకోవడం, దాన్ని కరుణాకారము అంటారు. కరుణ, సర్వజీవుల పట్ల దయ. అంటే నిర్వికారంలో ఉంటాడు బిడ్డ, పుట్టిన బిడ్డ నిర్వికారంలో ఉంటాడు. అంటే ఎన్లైటన్మెంట్ లో ఉంటాడు వాడు, పిల్లోడు, ఆడబిడ్డ గాని మగబిడ్డ గాని ఎన్లైటన్మెంట్ లో ఉంటారు. వాడు ఆ స్వచ్ఛత వాళ్ళల్లో ఉంటుంది. ఇక్కడి నుంచి వాళ్లకు దైవశక్తి లోపలికి పోవడము బయటికి రావడం నిరంతరము జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎన్లైటన్మెంట్ స్టేట్ లో ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఎన్లైటన్మెంట్ స్టేట్ లో నేను ఉన్నాను అనే విషయం తెలియదు. అసలు తల్లిదండ్రులకే సరిగ్గా తెలియదు. ఆ బిడ్డకేమో ఎప్పుడు కూడా ఆ విశ్వశక్తి కావచ్చు, దైవశక్తి కావచ్చు, దివ్యశక్తి కావచ్చు నిరంతరము ఈ పై నుంచి లోపలికి పోవడము మళ్ళీ బయటికి, అంటే ఒక సమస్థితిలో ఉంటుంది. అది ఈ పునికి కొట్టుకుంటా ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటా. అంటే మనమంతా కూడా పుట్టినప్పుడు ఎన్లైటన్మెంట్ స్టేట్ లో ఉండిపోయినాం. వచ్చిన చిక్కల్లా ఎక్కడొచ్చింది, ఎప్పుడైతే మనస్సు అనేది మొదలైంది. ఎప్పుడు మనస్సు మొదలైందో అది తగ్గడం మొదలైంది. అది ఎన్లైటన్మెంట్ అనేది తగ్గడం మొదలైంది.
ఎంత విచిత్రమైన జీవితం ఉంది. అంటే ఎవరు దాన్ని సృష్టించినారు వాడిలో మనస్సు అంటే? ఆ బిడ్డలో, ఆడబిడ్డనో మగబిడ్డనో, ఆ బిడ్డలో చుట్టూ ఉండే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, సమాజం కావచ్చు. అంటే ఒక అత్యున్నతమైన స్థితిలో ఉండే బిడ్డ ఆ అత్యున్నత స్థితి నుంచి దిగజారుతూ వస్తున్నది. అధమ స్థితి పెరుగుతూ వస్తుంది. అత్యున్నత స్థితి తగ్గుతూ వచ్చి అధమ స్థితి పెరిగింది కాబట్టి మనకు ధ్యానం అవసరం అవుతుంది. మళ్ళీ మనకు అనుకోవాలా, మనం ఎక్కడ పోగొట్టుకున్నాము, ఇక్కడ పోగొట్టుకున్నాము, ఇక్కడే వెతుక్కోవాలా. ఇక్కడ వెతుక్కుండా బయట వెతుక్కుంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎన్లైటన్మెంట్? ఎన్లైటన్మెంట్ 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 అనుకుంటేనే కలవరింతలతోనే సరిపోతుంది. అతీతము అని చెప్పినాం. దేనికి అతీతంగా ఉండాల? ద్వంద్వానికి అతీతంగా ఉండాలి. రోగం వచ్చింది, ఇంతమంది మనం ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొన్నాం. జబ్బు లేని వాళ్ళు ఉంటారు, కానీ జబ్బులు ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నేను జబ్బులతో బాధపడుతున్నా, కానీ ధ్యానం చేస్తాను. ధ్యానం చేయడం వలన ధైర్యం వస్తుంది కాబట్టి, ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి, అది అట్లా 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 కిందికి వెళ్ళిపోతూ వస్తుంది, అంటే మాయమైపోతూ వస్తుంది. అది ఏదో ఒక టైంలో ఒకవేళ నాకు చేత కాలేదనుకోండి, అది మళ్ళీ పైకి వస్తుంది జబ్బు. అది కూడా కర్మ పరంపరలో భాగమే. మనకు ఎంతకాలం అనుభవించాలి కర్మ అంటే, అది ఎంతకాలం అనుభవించాల్సిన అవసరం ఉందో అంతకాలము అనుభవించాల్సిందే. ఎందుకంటే మన దగ్గర వెలుగుతో నిండిన ఆత్మ లేదు, చీకటితో నిండిన మనస్సు ఉంది. ఆ చీకటితో నిండిన మనస్సు వెలుగుతో నిండిన ఆత్మను చుట్టేసింది. వెలుగు ఉంది, కాకపోతే వెలుగు చుట్టూ చీకటి ఆవరించింది. ఆ చీకటి వలన ఏమైతుంది, మనకు జబ్బులు, కష్టము, దుఃఖము, నరకము ఇట్లాంటివన్నీ వచ్చేస్తుంది. వెలుగు చుట్టూ ఉండే చీకటిని తీసేస్తే, కరెంటు పోయింది, బయట కరెంటు లేదు, చీకటి ఉంది. అరే చీకటి ఉంది అని బాధపడితే ఆ బాధ అట్లే ఉండిపోతుంది, దుఃఖం అట్లే ఉంటుంది. ఒక కొవ్వొత్తో ఒక దీపం వెలిగిస్తే చీకటి పారిపోతుంది. ఎట్లా పారిపోయింది చీకటిని? మనం ఏమన్నా ఓయ్ 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 అని పరదోలినామా మనం దాన్ని? లేదంటే పరక పట్టుకొని ఊడ్చినామా? మనం చేసిందంతా కూడా ఒక దీపాన్ని వెలిగించినాం, చిన్న పని చేసినాం. ఆ వెలుగుని ఏమంటారంటే ఎన్లైటన్మెంట్ అంటారు. మనకు ఈ కనపడే రెండు కళ్ళు చర్మచక్షువులు అంటాం. చర్మచక్షువుల ద్వారా బయట వెలుగును చూస్తాం, మనం ప్రాపంచిక వెలుగును చూస్తాం, అది తాత్కాలికమైన వెలుగును చూస్తాం. కానీ ఈ దివ్య చక్షు ఉందే, దీని ద్వారా శాశ్వతమైన వెలుగును చూస్తాం. అందుకే ఆజ్ఞాచక్రము నుంచి శ్వాస వస్తూ ఉంటుంది, అట్లా ఇట్లా అట్లా ఇట్లా వస్తూ ఉంటుంది. అందరికీ దొరకదు శ్వాస, ధ్యానంలో ఉన్నా కూడా దొరకపోవచ్చు. ఒకవేళ దొరికినా ఒకసారి దొరకచ్చు, ఒకసారి దొరక్కపోవచ్చు. బాగా గమనించండి మీరే. మీరు చేసిన ఎన్నో ధ్యానాలు, ఎన్నో సిట్టింగులు ఉంటాయి, కూర్చోవడాలు చాలా ఉంటాయి, మీరు మొదలుపెట్టినప్పటి నుంచి, మనం మొదలుపెట్టినప్పటి నుంచి. ఇప్పుడు నేను ఉదయం 5:30కు రెడీ అయినాను, కూర్చున్నాను, కానీ ఛార్జింగ్ ఉందా లేదా? సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఇప్పుడు పెట్టినానే, లేదంటే క్లాస్ కూర్చొని కళ్ళు మూసుకున్నాక ఛార్జింగ్ ఉందా లేదా చూస్తే ఛార్జింగ్ తక్కువ. సరిపోకపోతే కార్యక్రమం అంతా దెబ్బతింటుంది. అంటే ఏది ముఖ్యము? కళ్ళు మూసుకొని కూర్చుంటే ఛార్జింగ్ లేకపోతే
మేడం ఫోన్ చేసి ఏం సార్ రాలేదు జూమ్ లేకి, చెప్పినారు కదా, మాట ఇచ్చినారు కదా అంటే తప్పెవరిది? నాదే కదా. కాబట్టి ఆ టైంలో నాకు ఛార్జింగ్ గురించి గుర్తుకు రావాలి. ఒక చిన్న సైజ్ ఎన్లైటన్మెంట్, ఛార్జింగ్ పెట్టినాం, మళ్ళీ కళ్ళు మూసుకుంటే చెత్త నూకేకి పని మనిషి వచ్చా, వాకిలి తీసా, అన్ని జరుపుకుంటా పోతుంది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే శ్వాస దొరుకుతుందా లేదా, ఒక్కొక్కసారి ఏమీ లేకపోయినా కూడా ప్రశాంతంగా ఉన్నా కూడా శ్వాస దొరకపోవచ్చు. ఒకటే ధ్యానంలోనే మనకు చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది, రెండు ఉంటాయి. వెలుగు ఉంటే ఎన్లైటన్మెంట్, చీకటి ఉంటే ఎండార్క్మెంట్. అంటే ఒకసారి వెలుగులో ఉంటున్నాము, ఇంకొకసారి చీకటిలో ఉంటున్నాము. ఈ చీకటి వెలుగుల పోరాటం జరుగుతూనే ఉంటుంది. చీకటి వెలుగుల పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు మనము అతీతంగా వస్తామంటే, ఒకవేళ మనకు వచ్చిన భయంకరమైన జబ్బుని స్వీకరిస్తే, వచ్చినావా ఓకే ఉండు, ఎంతకాలం ఉంటావో ఉండు, నా సాధన నాది, నీ పని నీది, నా పని నాది. అక్కడ కూడా దానివల్ల మనకు కొద్దిగా ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనస్సు పని చేస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుందో ఏమో, ఈ వచ్చినది జబ్బు మనల్ని ఏం చేస్తుందో ఏమో, ఒక భయం. భయం అంటే చీకటి. ఎక్కువ ధ్యానం చేస్తే భయం వెళ్ళిపోతుంది. ఎక్కువ ధ్యానం చేస్తే, భయం ఉన్నప్పుడు ధ్యానం చేస్తే ధ్యానం కుదరడానికి టైం పడుతుంది. అంటే చీకటిలో నుంచి వెలుగులోకి పోవడానికి టైం పడుతుంది. సో నిర్వికారంలో ఉండే బిడ్డ మళ్ళీ నిర్వికారాన్ని సంపాదించుకోవడానికి ఎంత టైం పడుతుందో లెక్కేసుకోండి. నిర్వికారము, మనసు ఎప్పుడు పుడుతుంది? అమ్మ, నాన్న, అన్న, అత్త అని పిలుస్తుంటాడు. ఎందుకంటే మనసు పని చేస్తుంది అక్కడ. మమకారము అంటారు. మమకారము ఎప్పుడైతే మనస్సు పని చేస్తుందో, ఆ బిడ్డ దగ్గరికి వచ్చిన ఆ బొమ్మను ఏమంటా అంటే ఇది నాది అంటాడు. నాది. వాళ్ళ అమ్మని పట్టుకొని ఈ ఈ అమ్మ మా అమ్మ అన్నామనుకో, లేదు మా అమ్మ అని వాడు పోయి పట్టుకుంటాడు అమ్మని. ఇది నాది, వస్తువైనా నాదే, మనిషి అయినా నాదే. అది అహంకారము. నిర్వికారము, మమకారము, అహంకారము. ఈ అహంకారంలో జన్మలన్నీ గడిచిపోతాయి. కొట్టుకుంటాడు, తనకలాడతాడు, దెబ్బలు తింటాడు, బయట వాళ్ళతో దెబ్బలు తింటాడు, కష్టాలు తెచ్చుకుంటాడు, దుఃఖం తెచ్చుకుంటాడు, విచారం తెచ్చుకుంటాడు, మనసు పాడైపోతుంది, జబ్బులు వస్తాయి, తనకలాడతాడు, ఇబ్బంది పడతాడు, పడి 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 జన్మలన్నీ తీసుకొని 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 లాస్ట్కు ఏం చేస్తే బాగుంటుంది, నేను ఏం చేస్తే బాగుంటుంది. కొన్ని రోజులు మౌనంగా ఆలోచిస్తాడు, మౌనంగా ఆలోచిస్తాడు. నిర్వికారము, మమకారము, అహంకారము, మౌనాకారం, మౌనంగా ఆలోచిస్తాడు. ఏం చేస్తే నేను బాగుంటుంది ఆలోచించి, ఎందుకంటే ఆలోచన అనేది మంచి ఆలోచన ఉన్నప్పుడు అది ఏదో ఒక టైంలో నెరవేరుతుంది. సో వాని ఆలోచన ఏమి చేస్తే నేను బాగుపడతాను, ఈ అహంకారంలో నుండి బయటపడతాను, అదే మనకు కావాల్సింది అదే. అప్పుడు వాడికి ఈ ధ్యానం అనేది పరిచయం అవుతుంది. ఏదో ఒక మార్గంలో మన ధ్యానం కావచ్చు, ఇంకొక ధ్యానం, మొత్తానికి ధ్యానం చేయాలి. ధ్యానం అనేది వాడికి పరిచయం అవుతుంది. అది ధ్యానాకారము అంటుంది. ఒకటి నిర్వికారం, ఉత్తమమైన స్థితి. నిర్వికారం, మమకారం, అహంకారం, మౌనాకారం, ధ్యానాకారం. ధ్యానం ద్వారా జ్ఞానం అన్నాడు గురువు. కాబట్టి జ్ఞానాకారం, జ్ఞానాకారము అంట. 6 దశలు. మళ్ళా 7కి వచ్చేటప్పటికి మళ్ళీ నిర్వికారమే వచ్చేస్తుంది. ఎందుకు? జ్ఞానము అనేది వచ్చి ఆ జ్ఞానము పెరిగి 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 అనంతం కాబట్టి ఆ ఏకత్వాన్ని ఎప్పుడైతే సంపాదించుకుంటాడో మళ్ళీ నిర్వికారం లేకొస్తాడు.
ఏకత్వంలోకి వచ్చేస్తాడు. అంటే నిర్వికారం నుండి నిర్వికారం వైపునకు ప్రయాణం, దైవత్వం నుండి దైవత్వం వైపునకు ప్రయాణం. ప్రతి మనిషి చేయాల్సిందే. ఒకరికి తొందరగా జరుగుతుంది, కొంతమందికి ఎక్కువ జన్మలు పడుతుంది. ముందు జన్మలో సాధన చేసింటే ఇప్పుడు పర్వాలే. ఇప్పుడు నేను మొదలు పెట్టినాను ధ్యానం ఈ జన్మలో, చెప్పలేదు ఎందుకు ఇప్పుడు చెప్తా, నాకేం కుదరదు. ఎక్కువ సార్లు ధ్యానం అయితే తక్కువ, కుదిరేది తక్కువ. అంటే శ్వాస మీద ధ్యాస అనేది కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ జారిపోతుంటుంది. కానీ మన యొక్క బాధ్యత ఏమంటే ధ్యానం చేయాలి. మేడం టైం అయిందా? ఇంకో 10 minutes ఉంది సార్ మనకు. ఓకే ఓకే ఓకే. ధ్యానం చేయాలి. ఒక రాజుకి మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. అన్నీ ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, చక్కటి భార్యాబిడ్డలు, చక్కటి కుటుంబము, మంచి మంత్రులు, సైనికులు, అంతా బాగుంది రాజ్యం. కానీ ఏదో తెలియని వెలితి, ఏవేవో ఆలోచనలు. ఎందుకు వస్తాయి రాజులకు ఆలోచనలు? ఇంత బాగుండే రాజ్యం మీదకి ఇంకొకరు దండెత్తొస్తే ముందుగానే ఊహించుకోవడం. చక్కగా వెలుగులోకి తెచ్చినాడు రాజ్యాన్ని, ఇప్పుడు చీకటికి సంబంధించిన ఆలోచనలు వస్తుంది. ఏం చేసినాడు ఆ రాజు? అడవిలో ఎవరో గురువు ఉన్నాడు అని విన్నాడు ఆయన రాజు. విని అడవికి పోయినాడు. అడవికి పోయి గురువు దగ్గర పోయినాడు. ఆ గురువు రూపం కూడా కొంచెం భయంకరంగానే ఉంది. ఆయన ఆత్మ సౌందర్యంతో వెలుగులు విరజమ్ముతోంది, ఆ భౌతిక ఆకారం మాత్రం భయంకరంగా ఉంది. సో ఆ భౌతిక ఆకారాన్ని చూసి రాజు భయపడినాడు. ఈయన ఏం చెప్తాడు నాకు, ఈయన ఏం దారి చూపిస్తాడు నాకు అనుకున్నాడు రాజు. దగ్గరికి పోకూడదు అనుకున్నాడు గురువు దగ్గరికి, కానీ ఆ గురువు చూసినాడు. ఏయ్ కదా అన్నాడు. రాజు దగ్గరికి వచ్చినాడు. ఏమి అన్నాడు గురువు. రాజు చెప్పినాడు, రాజ్యం ఉంది, నేను ఈ రాజ్యానికి రాజును, కానీ నాకు అన్నీ కూడా ఆలోచనలు, మనస్సు బాగుండడం లేదు, ఏదో అసంతృప్తి నన్ను పీడిస్తున్నది అని చెప్పినాడు గురువుతో. అవునా, సరే, రేపు ఉదయం 4 గంటలకు నీ మనసును పట్టుకొని రా, నేను దాన్ని ఖాళీ చేస్తాను అన్నాడు గురువు. రాజు ఏంది ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఆయన, మనస్సును పట్టకరావాలనా? ఎక్కడుందని అది? ఎదురు మాట్లాడాలంటే భయం ఈ రాజుకి. ఎందుకంటే ఆయనలో ఒక వెలుగు ఉంది, ఒక తేజస్సు. ఆ తేజస్సును చూసి ఈయన జంకుతున్నాడు. రాజుకు ఆత్మజ్ఞానం లేదు. కాబట్టి రాజు వెనికిపోయినాడు. రాత్రి పడుకోవడానికి ప్రయత్నం చేసినాడు, కుదరలే. విచారం వస్తానే ఉంది రాజుకు, నిద్ర పట్లే. పోదామా వద్దా, పోదామా వద్దా, మళ్ళీ అక్కడ కూడా ద్వంద్వం. పొద్దున 4 గంటలకు ఎట్లా తిరిగి పోదాం అనుకున్నాడు. పోయినాడు, గురువు దగ్గరికి పోయినాడు. గురువు ఏం చెప్పినాడు ముందు రోజు, ఒకడివే రావాలా, నేను కూడా ఒకడినే ఉంటాను అని చెప్పినాడు. సో రాజు ఒకడే పోయినాడు. ఆటికి పోయినాక పొద్దున్నే 4 గంటలకు ఆటికి పోతే గురువు చుట్టూ ఒక 20 మంది శిష్యులు పెట్టుకొని, రాజుకి ఇంకొంచెం భయం. ఈయన ఏమంట ముందుగానే విన్నాడు, ఆ గురువు కొడతాడు, తిడతాడు అని. కాబట్టి రాజు మెల్లగా భయంగా అడుగులు వేసుకుంటూ గురువు దగ్గరికి పోయినాడు. వీళ్ళందరి ముందర నన్ను ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో అనుకుంటూ గురువు దగ్గరికి పోయినాడు. వెంటనే గురువు రాజు కల్లా చూసి, నీ మనసును తెచ్చినావా అని. రాజు కొంచెం మైండ్ గందరగోళంలోకి వెళ్ళిపోయింది. ఏంది ఈయన మనసును తెమ్మంటాడు, ఎక్కడి నుంచి తేవాలా? సో ధైర్యం చేసి మాట్లాడినాడు, స్వామి ఎక్కడుంటుంది మనస్సు?
నేనేమన్నా ఇంట్లో దాచిపెడతానా, పెట్టెలో దాచిపెడతానా, బీరువాలో దాచిపెడతానా, ఎక్కడి నుంచి తేవాలా నేను అని. నీకు విచారం ఎక్కడి నుంచి వస్తుంది, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగినాడు గురువు. నాకు విచారం వచ్చినప్పుడల్లా తల నొప్పిస్తున్నది అన్నాడు రాజు. సరే కూర్చో అన్నాడు రాజు. కూర్చోబెట్టినాడు. ఎక్కడా లేదు అంటున్నావు కదా, నేను పెట్టెలో పెట్టలేదు అంటున్నావు, బీరువాలో పెట్టలేదు అంటున్నావు, ఇంట్లో లేదు మనసు అంటున్నావు, బయట ఎక్కడా లేదు అంటున్నావు, మరి ఎక్కడున్నట్లు? తెలియదు అన్నాడు. కళ్ళు మూసుకొని వెతుకు. కళ్ళు మూసుకొని వెతకడం మొదలు పెట్టినాడు రాజు. ఇప్పుడే లేయద్దు, ఇప్పుడే లేయద్దు, అట్లనే వెతుకుతూ ఉండు అన్నాడు గురువు. ఆ లోపల మాత్రమే వెతకంగా వెతకంగా రాజుకు మైండ్ అంతా ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయి అట్లే కూర్చుండిపోయింది. ఏదో తెలియని ఆనందము రాజుకు అనుభవంలోకి వచ్చేసింది. గురువు కళ్ళు తెరవమన్నాడు. రాజు కళ్ళు తెరిచినాడు. ఎంతసేపు కూర్చున్నావు అని అడిగినాడు గురువు. రాజు ఒక 5-10 నిమిషాలు కూర్చొని ఉంటాను. కాదు కాదు, నువ్వు 2 గంటలు కూర్చున్నావు. ఎందుకు కూర్చున్నావు? రాజు చెప్పినాడు, ఏదో తెలియని ఆనందం, మొత్తం అంతా కూడా ఖాళీ అయిపోయింది, ఆ ఖాళీలో నుండి నాకు ఆనందం వచ్చింది. అప్పుడు చెప్పినాడు గురువు, ఇప్పుడు నీ అనుభవం కరెక్ట్ గా చెప్పు అన్నాడు. అప్పుడు చెప్పినాడు రాజు, మనస్సు అనేది మనం ఉండే స్థితిని బట్టి ఉంటుంది. విచారంగా దుఃఖంతో ఉంటే మనస్సు అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. ఆ కూర్చొని కళ్ళు మూసుకొని దాన్ని వెతికితే, ఎరుకతో ఉండగలిగితే అది మాయమైపోతుంది. అప్పుడు ఆనందం వస్తుంది. అప్పుడు ఎటువంటి బాధరబంది ఉండదు అని రాజు చెప్పడం. ఆ తర్వాత రాజు గురువు కాళ్ళ మీద పడి ఎంత మంచి అనుభవం నాకు తెప్పించినారు అంటే, ఆ గురువు మనస్సు ఎక్కడో ఉండదు, నీలోనే ఉంటుంది. ఆలోచనలు ఉన్నప్పుడు మనస్సు ఉంటుంది, మనస్సు ఉన్నప్పుడు దుఃఖం ఉంటుంది, దుఃఖం ఉన్నప్పుడు మిగిలిన ఇబ్బందులన్నీ వస్తాయి. దాన్ని మాయం చేసుకోగలిగితే నువ్వు నీ జీవితము ఎంత చుట్టూ ఎంత సౌకర్యాలు ఎంత సుఖం ఉన్నప్పటికీ కూడా నువ్వు హాయిగా ఉంటావు అని చెప్పినాడు. ఆ విధంగా రాజుకు గురువు పాఠం చెప్పినాడు. అనుభవం ద్వారా జ్ఞానం అనేది ఇదే. అనుభవమే జ్ఞానం, అంతే. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎన్లైటన్మెంట్ అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ధ్యానానికి ముందు ధ్యానం ఏం చేస్తే నేను ఆధ్యాత్మికతలో దైవత్వాన్ని తెలుసుకుంటాను అనేది ఒక ఎన్లైటన్మెంట్. ఏ రోజైతే ఆనందం వస్తుందో అది రెండో ఎన్లైటన్మెంట్. ఏ రోజైతే నువ్వు ధ్యాన ప్రచారం చేస్తావో అది మూడో ఎన్లైటన్మెంట్. ఆ విధంగా అందరూ కూడా నిరంతరము ఎన్లైటన్మెంట్ స్థితిలో ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆత్మాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవాలి.